ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య అయినా యుద్ధం జరిగితే ట్రంప్ ఎంటర్ అయిపోతారు. యుద్ధం ఆపేసింది తానే అంటారు. శాంతికి తాను ప్రతిరూపమని తనకు నోబెల్ బహుమతి కావాలంటూ నానా రచ్చ చేస్తారు ట్రంప్. ఎన్నో దేశాల మధ్య యుద్ధం ఆపానని డబ్బా కొట్టుకునే అగ్రరాజ్య అధ్యక్షుడి మాట వినడం లేదట రష్యా, ఉక్రెయిన్లు. ట్రంప్ రూపొందించిన గాజా శాంతి ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన పొందింది. ఇజ్రాయిల్, హమాస్ రెండు ఈ ప్రణాళికను సమ్మతించడంతో అక్కడి పరిస్థితులు కొంతవరకు శాంతి దిశగా సాగుతున్నాయి. ఈ విజయంతో ఉత్సాహం వచ్చిన ట్రంప్ ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపడానికి మరో శాంతి ప్రణాళికను సిద్ధం చేశారు. మొత్తం 28 సూత్రాలతో ఈ ప్రణాళికను రూపొందించారట. ట్రంప్ చాలా రోజులుగా ఈ యుద్ధాన్ని ఆపే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన చేసిన ప్రయత్నాల్లో ఏవీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఎంత చెప్పినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తన నిర్ణయంలో మార్పు లేకుండా ఉక్రెయిన్ తమ షరతులకు లోబడే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ట్రంప్ శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ ప్రణాళికను ఇరు దేశాలు అనుసరించాలని కోరుతూ ప్రత్యేకంగా అల్టిమేటం కూడా ఇచ్చారు. వారం రోజుల గడువులోపే అంగీకారం తెలపాలని చెప్పిన ట్రంప్ అలా అంగీకరించని పక్షంలో ఈ యుద్ధం జీవితాంతం కొనసాగాల్సిందేనని హెచ్చరించారు. ట్రంప్ కొత్తగా రూపొందించిన శాంతి ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరూ పెద్ద సుముఖంగా లేరని సమాచారం. ఈ ప్రణాళికలో ఎక్కువ సూత్రాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రష్యా కోరుతున్న భూభాగాన్ని కీవ్ వదులుకోవాలనే సూచన, ఉక్రెయిన్ సైన్యాన్ని పరిమితం చేయాలనే నిబంధన, యుద్ధం ముగిశాక నేటోలో చేరకూడదనే షరతులు జెలెన్స్కీకి నచ్చలేదు. ఈ కారణంగా జెలెన్స్కీ ఈ ప్రణాళికను అంగీకరించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. రష్యా వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను అంగీకరించకూడదని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. అవసరమైతే అమెరికాతో ఉన్న స్నేహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు సాగుతామని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తన చరిత్రలోనే అతి కష్టమైన కాలాన్ని ఎదుర్కొంటోందని జెలెన్స్కీ భావిస్తున్నారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలా లేక కీలక మిత్రుల్ని వదులుకోవాలా అనే పరిస్థితి. ఉక్రెయిన్ ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యమని, అవసరమైతే మిత్రులను వదులుకునే నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ప్రత్యామ్నాయాలను త్వరలోనే సూచిస్తామని జెలెన్స్కీ అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ రూపొందించిన శాంతి ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా సంతోషంగా లేరని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం 2022 ఫిబ్రవరి నుండి రష్యా తనదిగా ప్రకటించిన 4 ప్రాంతాలు యుద్ధంలో ఎలా ఉన్నాయో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాగే 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాపై కూడా ఇదే స్థితి కొనసాగుతుంది. అయితే ఈ ప్రణాళికలో ఉన్న మరికొన్ని షరతులు రష్యాకు నచ్చలేదని చెబుతున్నారు. ముఖ్యంగా జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా రాజీ పడాల్సి ఉంది. ఈ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించి రష్యా, ఉక్రెయిన్ రెండు 50-50గా పంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను రష్యా అంగీకరించడానికి సిద్ధంగా లేదని సమాచారం. ఇలా జరిగితే కెర్సన్, జపోర్జియా ప్రాంతాలపై పూర్తిగా రష్యా నియంత్రణ ఉండదని మాస్కో భావిస్తోంది. అలాగే ఉక్రెయిన్ అప్పగించే డొనెట్స్ ప్రాంతానికి రష్యా దళాలు కాపలాగా ఉండడానికి అనుమతి ఉండదు. ఇది కూడా పుతిన్కు నచ్చని అంశమే. అదే కాకుండా ఈ ఒప్పందం ప్రకారం యూరోప్లో ఉన్న దాదాపు 300 బిలియన్ల రష్యన్ ఆస్తులు స్తంభించిపోతాయి. అందులో నుంచి 100 బిలియన్లు అమెరికాకు అప్పగించాల్సి వచ్చే అవకాశం ఉంది. దీనికి కూడా మాస్కో తలగ్గే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ కారణాలన్నింటితో ట్రంప్ శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ మాత్రమే కాదు రష్యా కూడా తిరస్కరిస్తోందని అంటున్నారు. దీంతో ఈ యుద్ధం ముగియాలని ఆశిస్తున్న ప్రపంచ దేశాలు మళ్లీ నిరాశ చెందుతున్నాయి. అటు ట్రంప్ కూడా తన మాట లెక్క చెయ్యని రష్యా, ఉక్రెయిన్లపై త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.